కారు ఇచ్చిన ఆయన మాట్లాడతల్లా, కారు తీసుకున్న వారు మాట్లాడతల్లా. ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి వంది మాగిదాలు ఉన్నారు కదా, వాళ్ళు సీట్ల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోస్టుల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఉనికి కొరకు మాట్లాడుతున్నారు. జనంలో తిరస్కరించబడినటువంటి ఒక నాయకులు, విలువలు కోల్పోయినటువంటి ఒక వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలుగానే నేను దాన్ని పేర్కొంటా ఉన్నా. ఇక పోతే ఠాగూరు, ఠాకరే వీళ్ళ మీద ఆరోపణలు చేసింది ఎవరు? వీళ్ళ మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసింది ఎవరు? వీళ్ళ మీద అనేక రకాల వాస్తవాల్ని బయటపెట్టింది ఎవరు? ఆ తర్వాత అధిష్టానమే ఠాకూర్ని ఎందుకు మార్చింది, ఠాకరేని ఎందుకు మార్చింది? అధిష్టానం సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి దీనికి. ఠాకూర్ని ఎందుకు మార్చారు, ఠాకరేని ఎందుకు మార్చారు? ఒకవేళ వీళ్ళిద్దరే కనుక కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో జీవం పోసినటువంటి వాళ్ళు అయినట్టయితే ఎందుకు మార్చారు? అసలు వాళ్ళ మీద ఫిర్యాదులు ఎందుకు జరిగినాయి? వాళ్ళ మీద అనేక రకాల ఆరోపణలు ఎవరు చేశారు? అరే కాంగ్రెస్ సంస్కృతే అదే. కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు, ల్యాండ్ ట్రాన్స్ఫర్లు, తర్వాత కార్లు, తర్వాత అక్కడి నుంచి సర్కారులో పనులు చేసుకోవటం అనేది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలవాటు అన్నటువంటి విషయం భారతదేశ రాజకీయాలు చూసిన తర్వాత, ఒక్కొక్క రాష్ట్రాల యొక్క పరిపాలన చూసినటువంటి తర్వాత అందరికీ ప్రజానికంగా అర్థమైనటువంటి ఒక వ్యవహారం అని చెప్పని నేను పేర్కొంటున్నా. కాబట్టి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు, ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళినటువంటి ఒక సందర్భాలు, ఇట్లా కాంగ్రెస్ సంస్కృతిలో అంతర్భాగంగానే సాగినటువంటి వ్యవహారం ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను. ఇచ్చిన వాడన్నా మాట్లాడాలి, తీసుకున్న వాళ్ళన్నా మాట్లాడాలి, అప్పుడే నేను సమాధానం చెప్తా, ఆధారాలు చూపిస్తానని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా.